నిజంగా పెట్రోల్ బంకులు అంటేనే అనుమానాలు బాగా వస్తాయోళ్ళ. వాళ్ళు బరాబర్ పోతాన్లో లేదు, ఒరిజినల్ పెట్రోలేనో కాదు గిట్లనే అనిపిస్తుంటుంది కదా. చాలా మట్ల ఇసొంటి దొంగ పెట్రోల్ ఖాతాలు బయట పడుతూనే ఉంటాయి. నేను కూడా మీకు ఎన్నో మట్ల చూపించిన. అమాయకులమని పెట్రోల్లో నీళ్లు కలుపుడు, సగం పెట్రోల్ పోసి మొత్తం పోసినామనుడో చేస్తుంటారు. సరే, మనసంటే సాదా సీదా జనాలను మోసం చేసినంటే ఏమో అనుకోవచ్చు. లాస్ట్కు సీఎం సార్ను కూడా గిట్లనే దొంగ పెట్రోల్ పోసి మోసం చేసిరు బంకోలు. ఆగో చూడరు. నూకర నూకు హైలెస్సా, గట్టిగా జరుపు హైలెస్సా. చూసిరా కార్లు ఇవెవలి అనుకుంటురా? మధ్యప్రదేశ్ సీఎం సార్ కాన్వాయోల్లా అన్న ఒకటేసారి ఆగిపోయినాయి. ఇక అందులో ఉన్న సార్లు వాటిని గిట్ల ముంగడికి నూకుడు పెట్టిరు. మరి అన్ని కార్లు గట్లేందుకు అయినాయి అంటే పెట్రోల్ బంకోల మహత్యము. ఈ కార్లలో డీజిల్ కొట్టియాలి, అన్నిట్లో కొట్టించారు కానీ బంకోడు హుషారు తన చూయించిండు. నీళ్లు కలిపిన డీజిల్ పోసిండు కార్లలో. ఇక చెప్పురి కథ. ఇక సగం దూరం పోగానే ఆ కార్లన్నీ ఆగిపోయినాయి. అంటే జూడిగా మనసొంటి జనాలనే కాదు, ఆఖరికి సీఎం సార్ను కూడా మోసం చేసిన ఆ పెట్రోల్ బంకోళ్ళు మామూలు కాదు, మహానుభావులు అన్నట్టు. రేపటి సంది ఆ బంక్ ఉంటుందంటారా ఆడా?